ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్నవర సత్యనారాయణ స్వామి వ్రత ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. మానవులు జన్మాంతరాలలోనూ ఈ జన్మలోనూ తమ కోరికలు తీరటానికి సకల సౌఖ్యాలతో సంతోష జీవితాన్ని గడిపి తుదకి మోక్షాన్ని పొందటానికి జపతపాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో త్రిలోక సంచారి అయిన నారదుడు ఒక పర్యాయం వైకుంఠానికి వెళ్ళి వైకుంఠనాథుకు నమస్కారం చేసి, తండ్రి, మానవులు నానావిధ వ్యసనాలకి అలవాటు పడి ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. వారి బాధలు తొలగి వారంతా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఒక మార్గాన్ని తెలియజేయండి అని విష్ణువుని అడిగితే, దానికి విష్ణువు, నారద, 14 లోకాల్లో ప్రస్తుతం చేస్తున్నట్టు వ్రతాల్లో ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది. దాని పేరే సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త అరిష్టాలు తొలగి సుఖాలు కలుగుతాయి. ఒక పుణ్యక్షేత్రంలో మానవుడు భక్తి శ్రద్ధ గరిష్ఠుడుగా ప్రదోషకాలంలో ఈ వ్రతాన్ని చేయాలి. పూజానంతరం స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ పూజా విధానం వలన మానవులకి కోరికలు తీరుతాయి. కలియుగంలో సత్యనారాయణ వ్రతం ఇష్టఫల సిద్ధికి ఒక చక్కని మార్గం అని మహావిష్ణువు నారదుడికి చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. ఈ వ్రతాన్ని గూర్చిన కథలు విశిష్టంగా ఉన్నాయి. వివరాలు ప్రతి కల్పంలోనూ స్పష్టంగా ఉన్నాయి. కోరికలు తీర్చడానికై కావించే వ్రతం. కథలలో నానావిధ జీవనం పొందేవారంతా కూడా వారి అనుభవాలని వివరించి ఉన్నారు కనుక ఆ కథలను చదివి ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి. సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అటు సింహాచలం, ఇటు అన్నవరం, ఈ రెండు శివకేశవ అభేదాన్ని లోకానికి తెలియజేస్తాయి. అవి రెండు ఏవో మందిరాలు వంటివి కాదు, మహాక్షేత్రాలు. లోకంలో భక్తులందరూ కోరికల చిట్టాతో ఆలయం ప్రవేశం చేసి అసలు తత్వాన్ని గమనించుకోలేని స్థాయిలో ఉన్నందువల్ల వాటి ప్రశస్తి మనకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అన్నవర క్షేత్రాన్ని అడుగడుగు నిదానంగా వేసుకుంటూ అన్ని విశేషాలని కూడా దర్శిస్తూ వెళదాం. ఒకప్పుడు అన్నవరంలో అందరూ శ్రమైక జీవులే. ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చి ఊళ్ళో వాటిని అమ్ముకుని జీవిస్తూ ఉండేవారు. అలా అడవిలోకి వెళ్తుండే సమయంలో చిన్న అమ్మవారి శిల దగ్గర రేగి చెట్లు ఉన్న కారణంగా తమ పిల్లల్ని ఆ చెట్టు కొమ్మలకు కట్టిన ఉయ్యాల్లో పొడుగబెట్టేవారు. అందరు పిల్లలకి ఒక స్త్రీని కాపలాగా ఉంచి అడవిలోకి వెళ్ళిపోయేవారు. అవన్నీ రేగు చెట్లు అవ్వడం కారణంగా తల్లికి రేగులమ్మ అనే పేరు పెట్టుకుని ఆమె సన్నిధానంలో పిల్లలందరినీ విడిచి వెళ్తూ ఉండేవారు. గ్రామదేవత వ్యవస్థ ఆనాడు ఎంతో బలంగా ఉండేది. ఆ శిశువులకి ప్రాణ నష్టం లేకుండా చేస్తుందని అమ్మ భావించేవారు. ఇలా అన్నవర క్షేత్రంలో సత్యదేవుడు అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉంటారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటిగా యంత్రశాల కనబడుతుంది. అందులో 4 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల కింద దేవతా మంత్ర బీజాక్షరాలు చెక్కిన రాగిరేకులు కనిపిస్తాయి. ఆగ్నేయంలో వానరముఖంతో వినాయకుడు, నైరుతిలో స్త్రీమూర్తి సూర్యుడు, వాయువ్యంలో లలితా పరాభట్టారిక, ఈశాన్యంలో అర్ధనారీశ్వర రూపంలో ఏకశిలలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఈ 4 విగ్రహాలకి నడుమ పెద్ద స్తంభం నిలువుగా ఉంటుంది. దాని కింద శ్రీమద్ త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణోపనిషత్తుకు అన్న శక్తి మొత్తం దాగున్న యంత్రం ఉంది. ఆ కారణంగానే ఆ 4 విగ్రహాలతో పాటు ఆ స్తంభం పైన ఉన్న శివలింగం, ఆ పక్కనే ఉన్న శ్రీ వీరవెంకట సత్యనారాయణుడు, ఆ పక్కనే ఉన్న ఆద్యాది అనంతలక్ష్మి సత్యవతి విగ్రహాలు కూడా పరమశక్తి మంతాలు అవుతున్నాయి. ఈ అనంతలక్ష్మి సత్యవతి అనే పేరులోనే త్రిమూర్తుల పత్నులు కనిపిస్తాయి. అనంత శబ్దం పార్వతీదేవికి సంకేతం, లక్ష్మి శ్రీహరి పత్నికి సంకేతం. సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుని భార్య సత్యవతి అంటే సరస్వతి కదా, ఆమెకు సంకేతం. ఇటు పక్క ఒకే పీఠం మీద శివకేశవులు ఉండటం
నిత్యార్చనలు, అభిషేకాలు, వ్రతాలు, హోమాలు, యాగాలు, యజ్ఞాలు నిరంతరం జరుగుతూ ఉంటే మనం గమనించి శివకేశవ భేదాన్ని అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి. సత్యనారాయణ స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. రమా సమేతుడైన ఈ స్వామి మానవులకు జీవితకాలంలో అభ్యుదయాన్ని, ఆ తర్వాత ఉత్తమ గతుల్ని, సులభ మార్గాలను అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహం పొందడానికి స్కాంద పురాణంలో ఉన్న రేవాఖండంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెప్పారు. వ్రతం అంటే ఒక నియమం. నేను ఈ వ్రతాన్ని పురాణంలో చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేస్తానని ఒక దృఢమైన నిర్ణయం చేసుకోవాలి. మనస్సును ఆ విధంగా సంసిద్ధం చేసుకోవాలి. ఈ వ్రతం క్రమశిక్షణని, మనస్సుకు ఏకాగ్రతని కలిగిస్తుంది. సామాజిక దృక్పథంతో చూస్తే జన్మల వలన కానీ, సంపద వలన కానీ, అధికారం వలన కానీ ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనే భావాలను వదిలి స్వామి ముందు భక్తులందరూ సమానులని అంగీకరించి వ్రతాన్ని పూనుకోవాలి. అడగిపోయి కట్టెలు కొట్టి తెచ్చి నగరంలో అమ్ముకుని పొట్ట పోషించుకునే పేదవాడి వ్రతం చేస్తున్నా, అరణ్యంలో పశుపాలన చేసి జీవించే గోపన్న చేసిన, ఐశ్వర్యవంతుడు చేసిన, భిక్షాటనం చేసి బతికే పేద బ్రాహ్మడు చేసిన, మహారాజ్ చేసిన ఆ స్వామి వ్రతం జరుగుతున్నంతసేపు అందరూ సమానులే. మనస్సులో ఆ సమతాభావం నింపుకుని బంధుమిత్రుల్ని, పరిస్థితుల్ని పిలుచుకుని వ్రతం చేసుకోవాలి. అపరిచితులు వచ్చినా ఆదరించి వ్రతం చూసి ధన్యులమని కోరాలి. శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు విశ్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువే అని పురాణం చెప్తోంది. ఈ లోకాన్ని నడిపించే దేవతలందరూ స్వామి నియమించిన వారే. ఆయన సంకల్పాన్ని అనుసరించి తమకు అప్పగించిన విధులను ఏమరపాటు లేకుండా నిర్వర్తించేవారే. వీరందరితో కూడిన విష్ణువునే మనం ఈ వ్రతంలో పూజిస్తాం. ఏ ఇంటిలో కళ్యాణం జరిగినా, గృహప్రవేశం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరిగా చేస్తారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యస్థ మహేశ్వరం, అధతో విష్ణు రూపాయ, త్రైక్య రూపాయతే నమః అని స్తుతిస్తారు. పర్వతశ్రేష్ఠుడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనకాదేవి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణు అనుగ్రహంతో 2 పర్వతాలని పుత్రులుగా పొందాడు. అందులో ఒకడు భద్రుడు, ఇంకొకడు రత్నాకరుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారాడు. రత్నకుడు మహావిష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి కొండగా మారాడు. ఈ రత్నగిరి కొండలో వెలిసినటువంటి అన్నవర సత్యనారాయణ స్వామిని నిరంతరం పూజించి ప్రతి మాసంలో అన్నవరంలో జరిగినట్లుగానే మన ఇంటిలో కూడా సత్యనావ్రతం చేసుకుని ఆ స్వామి అనుగ్రహానికి పొందాలి. సత్యనారాయణ వ్రతంలో ప్రధానమైనది కథలు. అన్నవరం క్షేత్రంలో 9 కథలు చెప్తారు. మనం 5 కథలను చెప్పుకుంటూ ఉంటాం. సత్యం పలకాలి అనే నీతిని బోధించడం, ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఈ కథలను పరిశీలిస్తే అన్నిటి సారాంశం ఒకటే: ప్రసాదం భక్తిపూర్వకంగా స్వీకరించడం, సత్యవాక్యం పలకటం. ఇది మొట్టమొదట నైమిసారణ్యంలో ప్రారంభమైంది ఈ సత్యనారాయణ వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమోఘమైన ఫలాల్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. గోధుమ నూక, బెల్లం లేదా చక్కెర కలిపి పొడిగా చేస్తారు. పొయ్యి వండకుండానే తడి ప్రసాదం చేయాలనుకున్నవారు అరటిపళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూకలను సమానంగా కలిపి చేస్తూ ఉంటారు. ఇలా ఉడకబెట్టి తయారు చేసే ప్రసాదంగా కూడా చేస్తారు. ఇలా స్వామి ప్రసాదం అత్యంత ఫలప్రదమైంది. ఈ వ్రత మహత్యాన్ని 5 కథల్లోనూ చక్కగా వివరిస్తారు. ఆ కథలన్నీ కూడా విని అక్షంతలు వేసుకుని అన్నవర సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. కార్తీక మాసంలోనూ, మార్గశిర మాసంలోనూ, వైశాఖ మాసంలోనూ తప్పనిసరిగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.